చూడండి ఎలా వచ్చిందో ప్రశ్న 25 ఎందుకు చేస్తున్నారు. రోమ సామ్రాజ్యం క్రీస్తుని అంగీకరించినప్పుడు బహుదేవత ఆరాధకులు ముఖ్యంగా సూర్య దేవుడిని ఆరాధించేవారు. అంటే సూర్యుడికి వచ్చేవారు. ఎందుకంటే ఈ ప్రపంచానంతకి వెలుగుగా ఉన్న సూర్యుడిని ప్రప్రథమంగా ఆరాధించేవారు. మీ అందరూ తెలిసిన ఐగుప్తు గ్రీకు పురాణంలో రా అనేది చాలా పవర్ఫుల్. రా అని పిలవబడ్డాడు సూర్య దేవుడిని. రా అని పిలిచేవారు ఈజిప్షియన్ వారు. దానికి ఒక తోడు తలకాయ ఉండదు. మీరు ఈజిప్షియన్ నాగరికలో బొమ్మలతో కనపడతాం. ఆ దేవుడిని సూర్యుడు చాలా బలవంతమైన దేవుడు కదా ఆరాధించేవారు. బలవంతులను ఆరాధన చేసేవారు. సూర్యుడు పూజించేవారు. ఎప్పుడైతే డిసెంబర్ నెల వచ్చినప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతున్నాను అంటే డిసెంబర్లో చలి ఉంటుంది. సూర్యుడు అంతగా బ్రైట్గా ప్రకాశించడం మా దేవుడు డిసెంబర్ నెలలో తన శక్తిని కోల్పోతున్నాడు. వినండి జాగ్రత్త, మీకు అర్థమవుతుంది. డిసెంబర్ నెలలో చూడండి, సైన్స్ ప్రకారంగా శాస్త్రవేత్తలు చెప్పారు డిసెంబర్ 25 నుండి సూర్యుడు తన కాంతిని అయితే తన పవర్ని తక్కువగా జనరేట్ చేస్తాడు. సో ఆ టైంలోనే వీరు ఎవరు ఐగుప్తు గ్రీకు పురాణం నుంచి వచ్చినటువంటి సూర్యదేవుడికి ఆ ప్రభావం తగ్గిపోతుందని డిసెంబర్ 25 మన దేవుడు మనం పండగ చేద్దాము. అంటే ప్రభావం తగ్గిపోతున్న దేవుని మగమును ఉత్తేజపరుస్తాము, ఒక పండగ చేద్దాము, ముగ్గురు రోజు చేద్దాము అని 25 నిర్ణయించుకుని ఇప్పుడు వాళ్ళు చేసేవారు. రోమ సామ్రాజ్యం క్రీస్తుని అంగీకరించుకుని మునుపు చేసేవారు ఆ పండుగని. ఏం చేస్తారు? మీరు తీసుకొచ్చి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ పండుగ తీసుకొచ్చి దీన్ని కలుపుకున్నారు, యాక్ట్ చేసుకున్నారు. అంటే సూర్యుడు దేవుని తీసి క్రీస్తుని జన్మపరంగా జరుపుకుందామని ఒక ప్రతిపాదించి దాన్ని క్రిస్మస్ అని పండగ కింద పెట్టారు. అది చరిత్ర. అంటే షార్ట్లు చెప్పిన చాలా పద్ధతి. ఏకదాటిగా చెప్తే 4 రోజులు పడుతుంది చరిత్ర. సో ఇది ఎవరు తీసుకొచ్చారు ఈ పండుగని? దీని మూలాలను తెలిస్తే భయం వేస్తుంది. విగ్రహం సంబంధించినటువంటి ఆరాధన చేసే ఆరాధనని క్రీస్తుని ఆపాదించుకుని మనం పండగ చేసుకున్నామంటే